ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతోంది. ఈరోజు రామ్లీలా మైదానంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు. 20 ఏళ్ల తర్వాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఘనంగా ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని నిర్వహిస్తోంది. మధ్యాహ్నం 12:35 ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాతో లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. రేఖా గుప్తాతో పాటు మరో 6 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పర్వేష్ వర్మ, మంజిందర్ సిర్సా, ఆశీష్ సూద్, పంకజ్ కుమార్ సింగ్, రవీందర్ సింగ్ ఇంద్రజ్, కపిల్ మిశ్రా మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అతిరథ మహారథులంతా హాజరవుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో సహా 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఈ వేడుకలో భాగం కానున్నారు. ఎన్డీఏ పక్షాల నేతలు హాజరు కానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వీరితో పాటు కేంద్ర మంత్రులు, వివిధ దేశాల దౌత్యవేత్తలు కూడా హాజరు కానున్నారు. సినీ రంగానికి చెందిన 50 మంది సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు కూడా ఇందులో భాగం కానున్నారు. आदरणीय मोदी जी को, अपनी पार्टी के शीर्ष नेतृत्व को और दिल्ली की जनता को, जिन्होंने ये मौका 27 साल बाद दिल्ली में एक नया अध्याय जो शुरू हो रहा है उसकी जिम्मेवारी मेरे कंधों पे दी और शायद ये पूरे देश की महिलाओं के लिए बहुत ही सम्मान की घड़ी है और देश की आधी आबादी आदरणीय मोदी जी का दिल की गहराई से धन्यवाद करती है। मैं आदरणीय मोदी जी का, पार्टी नेतृत्व का बहुत మా ప్రతినిధి రాజు జాయిన్ అవుతున్నారు ఢిల్లీ నుంచి. ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు, పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజుని అడిగి తెలుసుకుందాం. రాజు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ స్థాయిలో జరుపుతోంది బీజేపీ. ఎట్లా చూడాలి అంటే ఇంతమంది అతిరథ మహారథులను పిలుస్తోంది, సినీ సెలబ్రిటీలు వస్తూ ఉన్నారు, ఫారిన్ డెలిగేట్స్ వస్తూ ఉన్నారు. ఎట్లా చూడాలి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ఈ స్థాయి ఆర్భాటం, హంగు? ఎస్ చక్రి, నిజంగా చెప్పాలంటే దేశం మొత్తం గెలిచినా సరే కానీ ఖచ్చితంగా దేశ రాజధాని అనేది కొంతకాలంగా ఒక కలగానే మిగిలిపోయింది బీజేపీకి. అంటే ఇప్పటికే 20 రాష్ట్రాల్లో ఎన్డీఏ అధికారంలో ఉంది. దానికి తోడు ఏదైతే ఢిల్లీ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే 27 ఏళ్ల తర్వాత వాళ్ళ కళ నెరవేరింది. 27 ఏళ్ల తర్వాత బీజేపీ ఏదైతే ఎర్రకోట పైన తమ కాషాయ జెండాను ఎగరవేస్తుందని చెప్పుకోవచ్చు. సో దానికి అనుగుణంగానే ఖచ్చితంగా వాళ్ళలో ఒక ఆనందం కనిపిస్తుంది. అంతేకాదు ఒక దృఢమైనటువంటి సంకల్పం కూడా కనిపిస్తుంది. అంటే ఏ విధంగానైతే ఢిల్లీకి సంబంధించి 27 ఏళ్ల క్రితం అధికారంలో ఉంటే ఆ తర్వాత ఢిల్లీలో గెలవడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది బీజేపీ. ఎన్నో ప్రయత్నాలు చేసింది, ఎన్నో ఎన్నికల్లో ఎన్నో రకాలుగా ఎన్నో హామీలు ఇచ్చినా కానీ జనం మాత్రం బీజేపీ వైపు పెద్దగా మొగ్గు చూపినటువంటి పరిస్థితి కనిపించింది. గత అసెంబ్లీకి సంబంధించి కనుక మనం చూస్తే జస్ట్ 8 స్థానాలు మాత్రమే బీజేపీ గెలిచింది. కానీ ఈసారి అదనంగా 40 స్థానాలు, అంటే మొత్తం 48 స్థానాలు గెలిచి ఢిల్లీలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలవడమే కాకుండా మళ్ళీ ఇక్కడ అధికారాన్ని చేపట్టడం అనేది బీజేపీ పూర్తి స్థాయిలో, అంటే దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలోకి వస్తున్నాము. ఈ విషయం ఖచ్చితంగా పార్టీలోనే కాదు ఎన్డీఏ మొత్తం కూడా ఒక సెలబ్రేషన్స్ అనేది చాలా కీలకమని భావించింది. అందులో భాగంగానే రామ్లీలా మైదాన్లో జరుగుతున్నటువంటి ఈ సభ కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం 3 స్టేజీలను ఏర్పాటు చేశారు. దానికి అనుగుణంగానే ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అంటే బీజేపీ అనుబంధంగా ఉన్నటువంటి ఎన్డీఏకి సంబంధించినటువంటి పార్టీలు ఎక్కడెక్కడైతే అధికారంలో ఉన్నాయో ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు మొత్తం కూడా హాజరవుతున్నారు. ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇంకా వాళ్ళతో పాటు ఏదైతే ఇప్పటి వరకు అంటే ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కాదు, ఏదైతే ఢిల్లీలో ఉండేటటువంటి ఇతర దేశాలకు సంబంధించినటువంటి దౌత్యవేత్తలు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఆహ్వానం పలికారు. మరోపక్క సినీ తారలు వీళ్ళందరినీ, మరోవైపు ఎవరైతే పారిశ్రామిక రంగంలో కావచ్చు, బిజినెస్ రంగంలో ఉన్నటువంటి టాప్ లీడర్స్ని కూడా ఇక్కడికి ఆహ్వానించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఢిల్లీలో గెలుపు అనేది బీజేపీకి ఒక మరింత బలాన్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఆ రకంగానే రానున్నటువంటి ఎన్నికలకు కూడా సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు.
ఇప్పటికే ముఖ్యమంత్రిగా ఏ విధంగానైతే రేఖా గుప్తా అంటే ఢిల్లీలో గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళనే ముఖ్యమంత్రి చేయాలనుకున్నారు. అందులో భాగంగా రేఖా గుప్తాను ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకున్నారు. దానికి తోడు ఏదైతే ఇప్పటి వరకు తీసుకున్నటువంటి ఇతర అంటే ముఖ్యమంత్రితో పాటు 6 ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మంత్రులుగా. వికే సక్సేనా లెఫ్టినెంట్ గవర్నర్ వాళ్ళందరితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అయితే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రత్యేకంగా ఎన్డీఏ నేతలందరూ కూడా ఏదైతే ఒక హోటల్లో సమావేశం కాబోతున్నారు. భవిష్యత్ కార్యాచరణ పైన కూడా వాళ్ళు చర్చించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజు.